వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఓహో రెసిపీస్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మేము మీకు చేసి చూపిస్తాము. ఈ రోజు నేను ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి శనగపొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 100 గ్రాముల ఎండు కొబ్బరి, 100 గ్రాముల పుట్నాల పప్పు, ఒక వెల్లుల్లిగడ్డ ముందుగానే ఒలిచిపెట్టుకోండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ముందుగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. ఈ ఎండు కొబ్బరిని ఎక్కువ గ్రైండ్ చేయకండి. ఎండు కొబ్బరి ఎక్కువ పొడిలో అయిపోతే బాగుండదు. 1 నిమిషం పాటు గ్రైండ్ చేస్తే ఈ విధంగా అయింది. ఇలా అయితే ఈ పొడికి చాలా బాగుంటుంది. తరువాత అదే మిక్సీ జార్లో పుట్నాల పప్పును వేసి మెత్తటి పొడిలా చేయండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పొడిని కొబ్బరి పొడిలో వేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 స్పూన్ పుట్నాల పప్పు పొడిని, ఒలుచుకున్న వెల్లుల్లిపాయల్ని, కారాన్ని, ఉప్పుని వేసి గ్రైండ్ చేయండి. ఇలా మెత్తటి ముద్దలా తయారైంది. ఇప్పుడు దీనిలో ఈ కొబ్బరి పుట్నాల పొడులను వేసి ఒక 10 సెకండ్ల పాటు గ్రైండ్ చేయండి. దీన్ని ఎక్కువ గ్రైండ్ చేయవలసిన పని లేదు. ఈ కొబ్బరి శనగపొడులకు ఉప్పు కారం బాగా పట్టడానికే ఈ 10 సెకండ్లు గ్రైండ్ చేసాం. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి శనగపొడి రెడీ అయ్యింది. ఈ పొడి మనం ఇలా చేసి ఉంచుకుంటే 2-3 రకాలుగా ఉపయోగపడుతుంది. వేడివేడి అన్నంలో ఈ పొడి కొద్దిగా వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకు తింటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీ చేసుకోవడానికి వీలు కానప్పుడు ఈ పొడి కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పొడిని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పొడిని మనం ఏదైనా వేపుడు చేసుకున్నప్పుడు కారంతో పాటు 1 స్పూన్ జల్లుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా కొబ్బరి శనగపొడి ఎలా తయారు చేయాలో చేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.